అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీకు మెసేజ్ చేసిందా? వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేసిందంట, నాతో అవ్వట్లేదే ఈ గొడవలు అని మెసేజ్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్కి నీ మెంటల్ లానా, నాకు ఇక్కడ అసలు సెట్ అవ్వట్లేదు, చాలా గొడవలు అవుతున్నాయి, వీటితో నాకు అవ్వట్లేదు అని మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్కి 2 days బ్యాక్. ఇది అయ్యింది. ఎప్పుడు 2 రోజుల క్రితం 2 రోజుల క్రితం మెసేజ్ చేసిందంట వాళ్ళ ఫ్రెండ్కి. నాకు సెట్ అవ్వట్లేదు, వీటితో గొడవలు అవుతున్నాయి రోజు అని మెసేజ్ చెప్పే మెసేజ్ చేసిందంట. మీతో ఎలా ఉంటుండే అసలు? ఏంటి తను సూసైడ్ చేసుకునేదే కాదు, అసలు చాలా ధైర్యవంతులు ఉంటుంది. అసలు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా అతనే ఏదో చేశాడని మా డౌట్. అంటే ఎప్పుడు కూడా భయస్తురాలాగా ఎప్పుడు కనిపించలేదు, చాలా ధైర్యంగా ఉంటుంది, అసలు ఎప్పుడు అలా చెయ్యదు కూడా తను. శాంతించాలంటే మనకి కురిశిక్ష పడాలి, అక్క అవుతుంది కూతురు కురిశిక్ష పడాలి మనకి. ఎట్లా కురిశిక్ష పడాలి మేడం. ఆమెకి ఏముందో ఏం పెట్టిందో ఆమెది ఆమెకి ఇవ్వాలి, ఒకటికి ఒకటి ఇవ్వాలి. ఏం పెట్టినాయి పెట్టి అని కురిశిక్ష పడాలి అంతే. అసలు సమాధానం ఏమి కూడా చెప్పట్లేదు వాళ్ళ వైపు. మాట్లాడలేదు మేడం. మేము దూరం ఉంటాం ఎక్కువ. చిన్నమ్మని కావాలి, నేను వాళ్ళ చిన్నమ్మని. మేము దూరం ఉంటాం, మాకు మాట్లాడలేదు. పెళ్ళి ఆయన నుంచి దేవిక ఎటువంటి అంటే మంచిగా ఉంటుందా, అందరితో బాగుంటుందా? మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. మా బిడ్డ చిన్నమ్మ అని మస్తు ప్రేమ ఎక్క, మంచిగా మాట్లాడవాలి. పెళ్ళి నుంచి ఇక మాట్లాడలేదు. అంటే ఎప్పుడు మాట్లాడనివ్వలేడు అంటే రాకపోకలు ఆపేశాడా లేకపోతే అన్ని బంధువులు రాలేరు. అదే గ్రామానికి చెందిన నేను ఎక్స్ సర్పంచ్, మా ఎంపీటీసీ. మా చెల్లెలు అన్యాయంగా ఆమె భర్త కిరాతకంగా హత్య చేసిండు. దానికి ప్రత్యేకంగా కఠినంగా శిక్ష పడాలి. మా అమ్మ భర్త చనిపోతే చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నది. అయినా వాడు ఏమి విలువలు లేకుండా సమాజం సిగ్గుపడే విధంగా స్త్రీ ఈ భారతదేశంలో ఇంత కఠినంగా శిక్షలున్నా రోజుకోటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మా చిన్నమ్మకు, మాకు చెల్లికి, దేవికకు న్యాయం చేయాలి. ఆ పోలీసుల మీద మాకు మంచి నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. వాడిని నడి బజార్లో ఈ శిక్షలకు అన్నిటినీ చేస్తూ సిఐ గారు మరి ఈ చట్టం అంతా కలిసి నడి బజార్లో ఉరి తీసినా తప్పులేదు. అటువంటి దుర్మార్గుని సమాజంలో బతకనిచ్చుడు నేరం. ఇది మా దేవిక ద్వారానన్నా నిర్భయ చట్టం ఏ విధంగా అయితే తీసుకొచ్చారో మా దేవిక మీద కూడా ఆమె పేరు పెట్టి గట్టి నిర్ణయం తీసుకుంటే అట్లా సమాజంకు ఒక మంచి చనిపోయేటప్పుడు కూడా ఒక మంచి వెలిగించిందని ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది మేడం. వాడిని కఠినంగా నడి బజార్లో ఉరి తీయాలి, అప్పుడే ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.